ఆటలంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. రాముకు బద్ధకం ఎక్కువ. చదువు అంటే శ్రద్ధ తక్కువ. గదిలో పుస్తకాలు ఎక్కడివక్కడ వందరగా పడేస్తాడు. ఆ రోజు ఆలస్యంగా నిద్రలేచాడు. ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు, రాము, చుట్టుపక్కల పిల్లలు అందరూ బడికి వెళ్ళిపోతున్నారు. తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలి అనిపించింది. వెంటనే దారి మళ్ళాడు రాము. మామిడి తోటకు చేరుకున్నాడు. పడుతున్న నీళ్ళ గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. రాముకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కడున్న పక్షులతో ఆడుకోవాలి. చెట్టు కొమ్మపైన కాకి కనిపించింది. కాకి మనం ఆడుకుందామా అని అడిగాడు. దానికి కాకి, అయ్యో బాబు రానున్నది వానాకాలం. అసలే నాకు గూడు లేదు. ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను. నీతో ఆడడం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది. రాము పుచ్చుకున్నాడు. ఇంతలో అక్కడున్న పువ్వులపై వాలుతున్న తేనెటీగ కనిపించింది. రాము ముఖంలో ఆనందం. తేనెటీగను పలకరించాడు. తేనెటీగ మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు. రాము మాటల్ని పోకుండా తన పని తను చేసుకుంటూనే, నాకు అంతా తీరిక లేదు బాబు. పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి. నాకు చాలా పని ఉంది అని తుమ్మెద ఎగిరిపోయింది. రాము దిగులు పడాడు. ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. చీమ మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. బాబు, ఇది నేను గింజలు సేకరించుకునే కాలం. ఇప్పుడు సేకరించుకోకపోతే రానున్నది వానాకాలం. అప్పుడెప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ గింజను మోసుకొని పోయింది. అదేమిటి, నాతో ఎవరూ ఆడుకోవడానికి రావటం లేదు అని రాము అక్కడే కూర్చొని